సార్ బియ్యము స్టోర్ బియ్యము దొంగగా ఇల్లీగల్ గా అమ్ముతున్నాడు సార్ ఆయన. నాకు ఫోన్ చేసి స్పాట్ రా అని చెప్పినాడు, వచ్చిన నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియో గురించి మాట్లాడితే, స్టోర్ బియ్యం దొంగగా అమ్మి అడ్డంగా బుక్ అయితే ఎలా ఉంటుందో క్యాప్చర్ చేసాము మొత్తం వీడియో మొత్తం. సో వీడియో మొత్తం నెక్స్ట్ డే వచ్చింది, ఒక అవేర్నెస్ కోసం. ప్రాంక్ మాత్రం అదిరిపోయింది. సో వీడియో చూసి ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఖచ్చితంగా బాగుంటుంది. జై శ్రీరామ్ అందరికి, బాయ్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హలో హలో, యాడన్నా? మీరెక్కడున్నారు? హలో, యాడన్నా? అదేనా, మీరెక్కడున్నారు? మీరు చెప్పారు కదా స్పాట్, ఆ స్పాట్ లో వచ్చాము. తొందరనేనా? మళ్ళీ పోవాలా మేము? అందువే దావనా. A few moments later. ఏమన్నా ఎంతసేపు నా యాడో చెట్లలోకి తొలకొచ్చినావు? ఇదే స్పాటా? ఎవరు ఇడితే ఎవరు రాని స్పాట్ మంచిగా పెట్టినావు, ప్లాన్ చేసినావు. సరుకు సరుకు ఇద్దా అది ఇస్తే మళ్ళీ నువ్వు ఇట్రా దగ్గర గోల్డ్ అంటున్నావు. లోపల చూస్తే మళ్ళీ ఏమైనా పెట్టావు కదా? ఏం పెడతామన్నా? అంత బాగుండా నీకు? పురుగులు ఉన్నాయా? పురుగులేనా? చెప్పు, పురుగులే ఉన్నాయి. ఇంత బాగున్నాయి కదా బియ్యం. తెల్ల పురుగులు, నల్ల పురుగులు, కల్తీ ఉందా? కల్తీ ఏం లేదు. కల్తీ సరికి తెచ్చి మనం పాలిసి బట్టి అమ్ముతాం. మళ్ళీ కల్తీ ఉందా? స్టోర్ బియ్యం అమ్ముతే అట్లా తప్పు కాదని తెలుదా నీకు? ఏం తప్పున్నా? ఇప్పుడు జరుగుతున్నది అది కదన్నా. ఇట్లా అమ్ముతుంటావా? దేశం మీద అదే జరుగుతున్నది. కొనుక్కొని పాలిసి బట్టి అమ్ముతాం. ఏం తప్పున్నా? ఇప్పుడు జరుగుతున్నది అది కదన్నా. ఇట్లా అమ్ముతుంటావా? దేశం మీద అదే జరుగుతున్నది. కొనుక్కొని పాలిసి బట్టి అమ్ముతాం. రెండు తప్పులేదైతే ఏం తప్పున్నా? ఇప్పుడు చేస్తానేది అది చేస్తాను. గవర్నమెంట్ కూడా తప్పు చేయడం. గవర్నమెంట్ గిరిమెంట్ ఏం లేదన్న మంది అంతా గవర్నమెంట్ కూడా ఇలా మోసం చేస్తున్నారు అయితే. లేదు, ఇప్పుడు ఆ సార్కో ఈ సార్కో అంత ఇంత ఇస్తే అట్లా కూడా మేనేజ్ చేస్తుంటారు. ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. రేట్ ఇప్పుడు మనం కొనేది 10 రూపాయలు కొంటాం అక్కడ వాళ్ళతో 10 దగ్గర. ఇక్కడ మనం పాలిసి బట్టి 60 రూపాయలు 70 రూపాయలు కొంటాం. మంచి వ్యాపారం ఉన్నది. రేట్ ఇప్పుడు మనం కొనేది 10 రూపాయలు కొంటాం అక్కడ వాళ్ళతో 10 దగ్గర. ఇక్కడ మనం పాలిసి బట్టి 60 రూపాయలు 70 రూపాయలు కొంటాం. ఎన్ని ఉన్నాయి గోడంలో? ఉన్నాయినా మనకి 5-6 ఉన్నాయినా. 5-6 ఉన్నాయి. ఎన్నాళ్ళ చేయబట్టి? 2 years అవుతుందన్నా. 2 years అయింది. బాగా సంపాదించలేవే? బాగానే ఉందన్నా, అంతే. ఏం చేస్తావు? ఆడు వచ్చాడంటే పెద్ద తల. ఏం చేస్తున్నావు? ఏంది చేస్తున్నావు? సార్ బియ్యము స్టోర్ బియ్యము దొంగగా ఇల్లీగల్ గా అమ్ముతున్నాడు సార్. నాకు ఫోన్ చేసి స్పాట్ రా అని చెప్పినాడు, వచ్చిన నేను. అట్లేం లేదు సార్, మొత్తానికి చిక్కినాడు కొడుకు. నాది ఐడి కావాలా నీకు? డిపార్ట్మెంట్ ఫోన్ చేయండి సార్. ఒక్క నిమిషం ఉండవు సార్. డిపార్ట్మెంట్ మాట్లాడదాం సార్, మీతో మాట్లాడతాను సార్. ఏం మాట్లాడతావు? ఏదో ఒకటి సార్. ఏం మాట్లాడతావు నువ్వు? నరాలు కట్ అయిపోయింది సార్. కాలర్ నువ్వు చెప్తే వదలాలా? ఏమి ఇవ్వండి సార్, రెస్పెక్ట్ ఇవ్వండి. మీకేం రెస్పెక్ట్? చేసేది తప్పుడు పని, మళ్ళీ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? సార్ ఏం తప్పుడు పని? కోట్లు సంపాదించాడు సార్, కొన్ని కోట్లు సంపాదించాడు. ఎవరు నీకు చెప్పింది? నాకు చెప్తారు సార్. కొన్ని కోట్లు సంపాదించాడు సార్. ఏం మాట్లాడతావు చెప్పు? ఏం మాట్లాడతావు? ఏంది మాట్లాడతావు సార్? చెప్పండి. ఎంతమంది చేస్తున్నారు మీరు ఇది? ఎంతమంది? ఏం లేదు సార్, ఓ ముఠ దిగిందంట సార్. లేదు సార్. సార్ ఒక 50 మంది ముఠ ఉన్నాయి బియ్యం. మీ ఐడి కార్డు చూపించండి సార్ ఫస్ట్. ఏం రా నీకు? నన్ను ఐడి కార్డు అడుగుతావా? ఎక్కడ తప్పించుకోదామనే? ఫోన్ చేయండి సార్. పట్టుకో నువ్వు సార్, ఫోటో తీసుకో. ఈ మనిషిని పట్టుకో ముందు. డ్యూటీ నువ్వు చేయి. పట్టుకున్నాను సార్.
మిస్ చేయొద్దు. ఫోటో తీసుకోండి సార్. ఫోటో తీసుకోండి సార్. మీకు ఎంత కావాలి సార్? ఏ నన్ను కొందాం అనుకుంటున్నావా? మిమ్మల్ని కొందామని కదా సార్. మీకు ఎంత కావాలి సార్? ఇందాక సార్ నీ కళ్ళకి ఎట్టగానే వస్తున్నానయ్యా నేను నీకు. కళ్ళకి ఎట్లనే కదా సార్, సార్ కళ్ళకి మీకు ఎంత కావాలి అని అడుగుతున్నా. నన్ను కొన్ని స్థాయిలో ఉండవా నువ్వు? సార్ ఎంత మటుకు చేస్తున్నావు నువ్వు బిజినెస్? ఎన్నా నుంచి చేస్తున్నావు నువ్వు? తీసుకెట్టండి సార్. మీకు ఎంత కావాలి? మళ్ళీ మాట్లాడతారు సార్ అట్లా కాదు సార్. ఎంత కావాలి సార్? ఇందాక గవర్నమెంట్ ఇలా కూడా మోసం చేస్తామంటే గవర్నమెంట్ ని కొని పడేస్తా అని చెప్తాను. చాలా ఎక్కువ ఉంది నెట్వర్క్ నీకు. సార్ మాకు 5-6 గొడవలు ఉన్నాయి సార్. ఎంత ధైర్యంగా చెప్తున్నారు నువ్వు? నేను చేసేది కదా సార్. నీ పేరేంది? నా పేరు ఏం లేదు సార్. నీ పేరేంది? ఆధార్ కార్డు చెప్పు. ఆధార్ కార్డు ఈ ఆధార్ కార్డు నా తాన ఏం లేదు సార్. నేను చేసేదే ఇల్లీగల్. మొబైల్ అతను మొబైల్ తీసుకో. మొబైల్ ఇచ్చే ముందు సార్ లోపల మొబైల్ నువ్వు మొబైల్ తెంపండి సార్. మీకు ఇయ్యవయ్యా నువ్వు. కొన్ని గన్నులు దాపెట్టి గన్నులలో మొబైల్ తీసుకో. గన్నులలో కొన్ని బియ్యం స్టోర్ ప్యాకెట్ ఎన్ని పెట్టంటే అన్ని గోడలు దిండి మొత్తం చాలా ఎక్కువ ఉందాయో ఇక్కడ నుంచి నెట్వర్క్. ముంబై కూడా పంపిస్తారు సరుకు తీసుకోండి. బియ్యం తీసుకో. షాంపుల్ ఉంటాయి మీరు అనుకునేది ఏం లేదు సార్. తీసుకోవా నువ్వు. బియ్యం అంటే నువ్వు సార్ అడుగుతారు. లేదు సార్. ఫోటో తీసుకోండి సార్. ఫోటో తీసుకోండి. బియ్యం ఉన్నాయి. మానేస్తాను సార్. నువ్వు తీసుకో. బియ్యం తీసుకో. ఈ బిజినెస్ తీసేస్తాను సార్. పెట్టండి ఇది ఒకసారి. మీకు ఎంత కావాలి? ఇచ్చిపెట్టేది లేదా? ముందు కోర్టుకి పంపిస్తాను. ఉంది సార్ అక్కడ మాట్లాడుకో. లేదు సార్. సార్ ఫోటో తీసుకోండి సార్. నిన్ను నమ్మసి నువ్వు నన్ను ఇరికి సాగుతున్నా. అట్లా కాదయా, నువ్వు అమ్మడమే తప్పు. మళ్ళీ నీ డేట్ అంతా నేను వచ్చాను. నువ్వు నన్ను దాంట్లో ఎన్ని ఉన్నాయో తెలుసు సార్. కొన్ని తీసుకోండి సార్ ఫోటో. DJ Sunil.